తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మా నాన్న ఇట్టెల కిరణ్మయ్య గారు. మాట్లాడేద్దాం. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా. అమ్మ, ఈ మాఘ మాసంలో చాలా ప్రత్యేకమైన తిథులు ఉన్నాయి అన్నారు. ముఖ్యంగా ఇప్పుడు వచ్చేది శ్రీ పంచమి, వసంత పంచమి అంటూ ఉంటాం కదా. మరి వసంత పంచమి విశిష్టత ఏమిటమ్మా? విశేషం ఏంటంటే అందరూ తెలుసుకోవాల్సింది, ఇదేం వసంత ఋతువు కాదు. వసంత ఋతువు కానప్పుడు ఇప్పుడు వచ్చేటువంటి పంచమిని వసంత పంచమి అని ఎందుకు అన్నారు? ఎస్, శ్రీ పంచమి అన్నారు. శ్రీ అంటే లక్ష్మీదేవి కదా. లక్ష్మీదేవి పంచమికి సంబంధించినటువంటి తిథిని శ్రీ పంచమి అంటూ ఆ రోజున సరస్వతి పూజ చేయడంలో అంతర్యం ఏమిటి? అదే కదా కదా. ఈ రెండు పాయింట్స్ అసలు ఎంతమందికి తెలుసు అనే విషయాన్ని పక్కన పెడితే అసలు ఎందుకు దీన్ని వసంత పంచమి అన్నారు? ముందు దీని మీద మనసు పెట్టినట్టే, ఏ జ్ఞాన వికసనం అయితే జరుగుతుందో ఆ జ్ఞానం యొక్క స్థితి ఏమిటి అంటే వసంత ఋతువులో ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటుందో, ఎటువైపు చూసినా ఒక అద్భుతమైనటువంటి దృశ్యం మన కళ్ళకు కనపడుతూ ప్రపంచమంతా ఒక అద్భుతమైనటువంటి దృశ్యమాలికలా దర్శనమిస్తూ ఉంటుందో అదే వసంత ఋతువు. వసంత ఋతువు ఎలా ఉంటుందంటే హాయిగా ఉంటుంది. ఎంత విసుగుపడేవాడైనా సరే ఆ వసంత ఋతువులో నవ్వుతూ ఉంటాడట. అదొక రూల్. అంటే ఆ ప్రకృతి అలా ఉంటుంది, సమ్మోహనకారిగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా వసంత ఋతువులు. ఆ వసంత ఋతువుకి సంబంధించినటువంటి వసంత తత్వాన్ని ఈ మాఘమాసంలో వచ్చేటువంటి పంచమీ తిథికి ఎందుకు ఆపాదించారు అంటే జ్ఞానము పొందినటువంటి వాడి యొక్క స్థితి ప్రశాంత స్థితి, ఆహ్లాదకర స్థితి. ఒక ప్రకృతి అందంగా ఉన్నప్పుడు దాన్ని చూసి అబ్బాయి ఎంత బాగుందో అని మనలో ఉన్నటువంటి చికాకుల్ని కూడా మనం ఎలా మర్చిపోతామో, దానికి లొంగిపోతామో, అందానికో చల్లదనానికో ఎలా లొంగిపోతామో, అలా జ్ఞానసిద్ధిని పొంది అంతర్లీనమైనటువంటి ఆనందాన్ని పొందుతున్నటువంటి వాడిని చూసి కూడా అదే శాంతతని ప్రతివాడు పొందుతాడట, అనుభవిస్తాడట. అందుకని అటువంటి శాంతతత్వాన్ని జగత్తంతటికీ కూడా ఇచ్చేటువంటి తల్లి కనుక ఆ తల్లి యొక్క స్వరూపాన్ని, ఆ తల్లి యొక్క విశేషమైనటువంటి తిథిని ఆ రోజున వసంతంతో పోలుస్తూ వసంత పంచమి అనేటువంటి దాంతో చెప్పారు. మరి వసంత పంచమి సరే ఒక విషయం చెప్పారు, మరి శ్రీ పంచమి ఎందుకైంది? శ్రీ అనేటువంటి లక్ష్మీతత్వం కదా. అంటే లౌకికంగా నువ్వు సంపాదించుకునేటువంటి ఎలాంటి ఐశ్వర్యాన్నైనా సరే ఎవరో ఒకడు కొల్లగొట్టుకుని తీసుకుపోగలడు. కానీ జ్ఞానం అనేటువంటి ఐశ్వర్యాన్ని కదా, జ్ఞానసిద్ధి అనబడేటువంటి ఐశ్వర్యాన్ని అంటే సరస్వతి కటాక్షాన్ని ఎవ్వడూ దొంగిలించలేడు. కనుక స్థిరముగా శాశ్వతముగా ఉండిపోయేటువంటి ఐశ్వర్యం ఏదో అటువంటి శాశ్వత ఐశ్వర్య స్వరూపం కనుక శ్రీ పంచమి అన్నారు. కనుక శ్రీ పంచమి అంటే శాశ్వతంగా నిలిచిపోయేటువంటిది. వసంత పంచమి అంటే నిలిచిపోయేటువంటి దాని యందు ఆహ్లాదాన్ని కలిగిస్తూ ప్రకృతికి అంటే ప్రపంచానికి అంతటికీ కూడా ఆనందాన్ని కలిగించేటంత జ్ఞానసిద్ధిని కలిగించేటువంటి దేవత కనుక వసంత పంచమి అన్నారు. ఆ రోజు కొలవబడేటువంటి దేవత ఎవరు అంటే సరస్వతి స్వరూపం, శ్యామలా స్వరూపం. ఆ శ్యామలాదేవి యొక్క అనుగ్రహం ఎలాంటిది? నీలో జన్మజన్మల నుంచి పేరుకుపోయినటువంటి అజ్ఞానాన్నంతటినీ కూడా బరికి 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 ఒక మాడిపోయినటువంటి గిన్నెని బాగు చేయడం కోసం మనం ఎలాగైతే స్టీల్ పిచ్ మీద బాగా వేసుకుని లేకపోతే చింతపండు వేసి లేకపోతే నీళ్ళని మరిగించి అందులో పెట్టి ఎలాగైనా సరే ఆ నలుపుదనాన్ని పోగొట్టాలనేటువంటి దానిలో ఎలా నిమగ్నం అయిపోతామో అలా మన శరీరం లోపల పట్టిపోయినటువంటి వాసనలను కానీ మాయల్ని కానీ తీసేయడం కోసం అమ్మవారు అలా కంకణం కట్టుకుని ఉంటుందిట. ఆవిడ నామాన్ని మనస్ఫూర్తిగా ఈ 9 నవరాత్రులు ఏదైతే మనకి మాఘమాసం శుద్ధ పాడ్యమి నుంచి మొదలయ్యి నవమి దాకా జరుగుతాయో ఈ 9 రోజులు కూడా ఎవరైతే శ్యామలా స్వరూపాన్ని వదలకుండా పట్టుకుంటారు, పోనీ 9 రోజులు చేసే అవకాశం లేదండి మాకు, కనీసం శ్రీ పంచమి వసంత పంచమి రోజు ఎవరైతే అమ్మవారిని పట్టుకుంటారు ఆ రోజు సాధనాపరంగా అసలు ఈ 9 రోజులు సాధన విశేషం. సాధన అంటే అర్థం ఏమిటి? మౌనంగా జపించుకుంటూ ధ్యానించుకుంటూ ఉండడం. కనీసం శ్రీ పంచమి రోజు ఎవరైతే అటువంటి ధ్యానమగ్నులై ఆ సరస్వతి స్వరూపం వెనుక ఉన్నటువంటి అసలు జ్ఞానతత్వాన్ని ఎవరైతే పట్టుకుంటాడో, పట్టుకునే ప్రయత్నం చేయడానికి సాధన చేస్తాడో అటువంటి వాడికి జన్మజన్మాంతరాల నుంచి వెంటబడి వస్తున్నటువంటి అజ్ఞానం అంతా కూడా తునాతునకలైపోతుంది అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అందుకనే తిథివార నక్షత్రాలతో సంబంధం లేకుండా, ముహూర్తాలతో సంబంధం లేకుండా పిల్లలకు అక్షరాభ్యాసం చేసేటువంటి వారందరూ కూడా శ్రీ పంచమి విశేష తిథిగా ఎంచుకుంటూ ఉంటారు. ఆ రోజున అన్ని సమయాలు, ప్రతి క్షణము, ప్రతి నిమిషము, ప్రతి గంట కూడా విశేషమైనవే. ఆ రోజున కనుక పిల్లలతో అక్షరాభ్యాసం చేయించిన,
పిల్లలతో అక్షరాభ్యాసం కాదు, అసలు పెద్దవాళ్ళం కాదు, అందరూ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ రోజున అక్షరాలు దిద్దుకోవాల్సిందే. ఇది ఎవరికీ తెలియనటువంటి విషయం. పిల్లలతో చేయిస్తూ ఉంటాం మనం. ఏమండి మాకేం మంత్రం లేదండి, మాకేం ఉపాసనలు లేవు, లలితా సహస్రనామం చదివేసుకున్నాం, మేమేం చేయాలి ఇవాళ అనుకుంటే ఏమీ లేదు. శుభ్రంగా ఓ బలపం తీసుకోండి, అందులో ఓ నా మహ శివాయ రాసుకుంటూ ఉండండి. మీకు ఎందుకు అమ్మవారి అనుగ్రహం లభించదో నాకు చెప్పండి. ఓకేనా? కనుక ప్రతి మనిషికి కూడా కావాల్సినటువంటి తత్వాన్ని, జ్ఞానాన్ని అందించగలిగేటువంటి రోజు కనుక వసంత పంచమి. అయితే సరస్వతి పూజ అంటే కేవలం విద్యార్థులు అంటే చిన్నపిల్లలనే కాదు కదమ్మా, ఎవరైనా మనందరం నిరంతర విద్యార్థులమే. నీకు మహా అయితే ఏబిసిడీల్లో విషయం అక్కర్లా ఇల్లు నేర్చుకోవాల్సిన అవసరం లేకపోవచ్చును కాక, నీ జీవితంలో ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి స్థితిలో నువ్వు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాల్సిందేగా. అది ఇవ్వాల్సింది కూడా అమ్మవారేగా. కనుక నిరంతర విద్యార్థులమే అందరం. గృహిణి ఉంది, వంట ఇంకా బాగా వండాలి, ఇంకా చక్కగా మనసుల్ని రంజింప చేయగలగాలి. రంజింప చేయడం కన్నా సాత్వికమైనటువంటి ఆలోచనలు పెరిగేటంత స్థాయిలో నేను అంత క్రమబద్ధీకరించినటువంటి మనస్సుతో, పరిపూర్ణమైనటువంటి ఆసక్తితో చేసేదంతా కూడా ఈ భగవత్ ప్రేరణ అనేటువంటి ధ్యాసతో వంట చేసినట్లయితే తినేవాళ్ళకి ఆరోగ్యము, మానసిక ప్రశాంతత, శుద్ధత్వము కలుగుతాయి. అవి నా వల్ల నా ఇంట్లో వాళ్ళకి రావాలనేటువంటి సంకల్పం ఉన్న వాళ్ళందరం కూడా అసలు శ్రీ పంచమి రోజున అసలు అమ్మవారికి పరవాన్నం శ్రద్ధగా చేసి కనుక నైవేద్యం పెట్టినట్లయితే అనంతమైనటువంటి అసలు చేతిలోకి అమృత బిందువులు వేస్తుంది అమ్మవారు. అలా వడ్డించే వాళ్ళకి శ్రీ పంచమి రోజు ప్రత్యేకంగా, అందుకనే వటువులు బ్రహ్మచారులైనటువంటి వాళ్ళకి, అలాగే భార్యాభర్తలు దంపతులకు కానీ ఆ రోజు పరవాన్నం వండి మన ఇంట్లో అన్నం కనుక అవపోసన వేసుకుంటామని అంటాం. యాక్చువల్గా బ్రాహ్మణులకి అవపోసన అనేటువంటి విషయం అందరికీ అర్థం కాకపోయినా కనీసం దంపతులను ఇంటికి పిలిచైనా సరే, లేదు బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నటువంటి వటువు బ్రహ్మచారి అనేటువంటి వాడిని ఇంటికి పిలిచినా సరే ఆ రోజున చక్కగా షడ్రసోపేతమైనటువంటి ఆహారాన్ని వాళ్ళకి పెడుతూ దాంతోపాటు ఈ పరవాన్నాన్ని చేసి కనుక వాళ్ళకి ఇచ్చినట్లయితే, తినడానికి వడ్డించినట్లయితే, అటువంటి వారి చేతిలో అందరికీ నాలుక మీద అమృత బిందువులు వేస్తుంది రాజశ్యామల అమ్మవారు. ఈ వడ్డించేటువంటి వాళ్ళకి చేతుల్లో వేస్తుంట, ఇంకా ఏది వండినా అమృతతుల్యం అవుతూ ఉంటుందిట. కనుక ఆ రోజు నువ్వు ఏ సంకల్పాలైనా చేయి, మంచి సంకల్పాలుగా మార్చగలిగేటువంటి శక్తి అమ్మకు ఉంది. కనుక 10 మందికి ఉపయోగపడేటువంటి పని, 10 మందికి బాగుండు అనిపించాలనేటువంటి పనులు కనుక ఆ రోజు మొదలెట్టినట్లయితే ఎక్కడా ఇబ్బంది లేకుండా, ఎటువంటి విఘ్నాలు లేకుండా అన్ని పనులు కూడా చక్కగా అవుతాయి అనేటువంటిది ప్రతి వాళ్ళు చెప్పేటువంటి సూత్రం. అయితే ఆలయ దర్శనం చేసుకోవాలంటారా, ఇంట్లోనే పూజ చేసుకుంటే సార్? ఇంట్లో చేసుకోగలిగేటంత నిష్ట, దాంతోపాటు మనకుండేటువంటి ఆచార వ్యవహారాలు అంత స్థాయిలో ఉంటే ఆలయానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏమంటే ఇంట్లో మేము దీపం వరకు పెట్టుకుంటాం, మాకేమంటే గుడికి వెళ్తే అదో మనశ్శాంతి. మా ఇంటి దగ్గరలో చక్కగా శంకరమఠాలు ఉన్నాయి, అటు నల్లకుంట వైపు ఉన్నాయి, ఇటు ఉన్నా, ఇంకో చోటు ఉన్నా, లేదు శారదాంబ ఆలయాలు ఉన్నాయి, లేదు ఇవేమీ లేవు, కనీసం అమ్మవారి గుడికి వెళ్ళడం మాకు ఆనందం. వెళ్ళండి, చక్కగా గుడికి వెళ్ళండి, ఆ రోజు చేసుకునేటువంటి అభిషేకాలు చేసుకోండి, ప్రత్యేక పూజలు చేయించుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. అలాంటివన్నీ ఎందుకు పెట్టారంటే పుణ్యం వస్తుందని కాదు, మనకి తెలిసి తెలియకుండా ఈ రోజుల్లో సంపాదించేటువంటి సంపాదనల్లో కొంత కాతే కొంత అధార్మికమైనటువంటి సొమ్ము మన దాకా వస్తుంది. ఆ డబ్బు మన దగ్గర ఉన్నంతసేపు పర్సులో, బ్యాగులో కాలనాగులు పెట్టుకుని తిరుగుతున్నట్టే. ఇది ఎవరికి తెలియనటువంటి విషయం. మనకి సంబంధించినటువంటి డబ్బు, మనకి యోగ్యత లేనటువంటి ఆదాయం ఎప్పుడైతే మనకు ఉందో ఆ డబ్బు మనకి కాలనాగుని ఇంట్లో పెట్టుకుని కూర్చోవడం లాంటిది. మరి ఆ డబ్బు ఎలా వెళ్ళాలి? ధార్మికమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళు, లేదు ధార్మికంగా లేకపోయినా కనీసం ఇంట్లో ఆడవాళ్ళకైనా అటువంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు అప్పుడు ఏం చేస్తారంటే గుళ్ళకి అధికంగా తిరుగుతూ, పుణ్యక్షేత్రాలు అధికంగా తిరుగుతూ ఈ ధనంలో కొంత భాగాన్ని భగవంతుడి కోసం ఖర్చు పెడుతూ ఉంటారు. పూజలు చేయించుకోవడం, అభిషేకాలు చేయించుకుంటూ ఉండడం, దానాలు చేస్తూ ఉండడం, అన్నదానాల కోసం కడుతూ ఉండడం, లేకపోతే గోగ్రాసం కోసం కడుతూ ఉండడం, గుడి ఏదో ప్రత్యేకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయంటే వాటి కోసం కడుతూ ఉండడం. కొంత నువ్వు చేసినటువంటి అధార్మికత అంతా కూడా ఇప్పుడు ఏమవుతుంది, భగవంతుడికి వినియోగం అవుతుంది. దానివల్ల నీకున్నటువంటి దోషాలు కొన్ని తొలగిపోతాయి అనేటువంటి భావన. పూజలు చేయించుకోవడం వల్ల పుణ్యాలు వస్తాయి, రావు. లలితా సహస్రనామాలు, శ్రావణ దండకాలు చదువుకోవడం వల్ల పుణ్యం వస్తుంది, రాదు. నీలో మార్పు వస్తుంది. ఆ మార్పుని నువ్వు స్వీకరించగలిగేటంత స్థితిలో నువ్వు ఉండంతే. నిజంగా అంటే ఉన్న పాపాలు అయితే ఖచ్చితంగా పోతాయి. పాపాలు అంటే అర్థం ఏమిటి? దాని తాలూకు అంటే దేన్నైతే నువ్వు అధార్మికమైనటువంటి పద్ధతిలో నీ దాకా తెచ్చుకున్నావో అది నువ్వు అనుభవించడం ద్వారా నీకు ఏదో పెద్ద నష్టం జరిగే బదులు అమ్మవారు తన వైపుకు డైవర్ట్ చేయించుకుని చిన్న చిన్న విషయాలతో పోగొడుతుంది. దానికోసం దేవాలయాల కోసం ఖర్చు పెట్టు. చాలా 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 మంచి విషయాలు తెలియజేశారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.
చూసారు కదండి, వసంత పంచమి రోజు మరి ఎవరెవరు ఏ విధి విధానాలు ఆచరించడం వల్ల అద్భుతమైన ఫలితాలు మీ జీవితంలోకి వస్తాయి అనేది ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.